హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బీవీఎస్ అపూర్వ గారు, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. వారితో మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? యాజ్ అ పల్మనాలజిస్ట్ మీ దగ్గరికి చాలామంది ఆస్తమా పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. ఆస్తమా అంటే అసలు ఏంటి, అసలు ఇది ఎందువల్ల వచ్చే అవకాశం ఉందంటారు? సో నమస్కారం అండి. సో ఆస్తమా అనేది ఏంటి? ఆస్తమా ఆర్ అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాము. సో యూజువలీ చాలా కామన్గా వింటుంటాం ఆస్తమా ఉంది. సో ఇది ఏంటి అంటే యాక్చువల్లీ ఇట్స్ అ జెనెటిక్ డిసీజ్. అంటే మనకి పుట్టుకతో ఉంటుందన్నమాట. సో ఐదర్ మన మదర్ ఫాదర్ నుంచో మనకి ఇది వస్తుంది. సో యూజువల్లీ ఏంటంటే ఇది చిన్న పిల్లలకి, సో అరౌండ్ 15-16 ఇయర్స్ యంగ్ పీపుల్కి అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో స్టార్ట్ అవుతుంది. సో అది స్టార్ట్ అయ్యి ఏంటంటే 20-25 ఇయర్స్ వరకు మేనిఫెస్ట్ అవుతుంది. సో కొంతమంది పేషెంట్స్కి ఏమో పుట్టుకతో ఉన్నా కూడా పెద్ద వయసు అయిన తర్వాత, అంటే 30 అబవ్ అయిన తర్వాత అది మేనిఫెస్ట్ అవుతుంది. దాన్ని మనం అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అని అంటాం. సో ఈ ఆస్తమా అనేది ఎందుకు వస్తుంది? యూజువలీ జెనెటిక్ మేకప్ ఉంటుంది. అంటే పేషెంట్కి ఆల్రెడీ మన శరీరంలో జెనెటికల్లీ వాళ్ళు ప్రోన్ ఉంటారు ఈ డిసీజ్కి. దాంతోపాటు ఎక్స్పోజర్ టు అలర్జెన్స్ అనమాట. అలర్జెన్స్ అంటే ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. ఇన్హలేషనల్ అలర్జెన్స్ అని, ఇంజెక్షనల్ అలర్జెన్స్ అని బోల్డ్ రకాలు ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇన్హలేషనల్ అలర్జెన్స్ ఏంటి మనం అంటే చల్ల గాలి కావచ్చు, దుమ్ము కావచ్చు, ఎయిర్ పొల్యూషన్, ఇప్పుడు బయట చాలా పొల్యూషన్ ఉంటుంది. అలాగే కెమికల్ ఫ్యూమ్స్. సో చాలామంది కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు, దాని నుంచి వచ్చే కెమికల్ ఫ్యూమ్స్ పడకపోవచ్చు. కొంతమందికి స్మెల్స్ పడవు. సో పర్ఫ్యూమ్ స్మెల్ పడదు, లేదా రబ్బర్ స్మెల్ పడదు, పెయింట్ స్మెల్ పడదు. అలాగే ఇంజెక్షనల్ అలర్జెన్స్ అంటే ఫుడ్, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఏమన్నా పడకపోవచ్చు. అలాగే చెట్లకు ఉండే పోలెన్ గ్రెయిన్స్ వల్ల కావచ్చు. తర్వాత చాలా మందికి ఇప్పుడు మనకి పెట్స్ ఉంటాయి ఇంట్లో. సో పెట్స్ ఐదర్ డాగ్ కానీ, క్యాట్ కానీ కావచ్చు, బర్డ్ కానీ కావచ్చు. సో వీటిల్లో హెయిర్ ఆర్ డాండర్ అంటారు. సో దానివల్ల కావచ్చు. అలాగే డస్ట్ మనకి కంటికి కనిపించదు. సో డస్ట్ మైట్ అని ఒకటి ఉంటుంది. సో దీనివల్ల కూడా అలర్జీ రావచ్చు. సో ఇవి వేరియస్ అలర్జెన్స్ అన్నమాట. సో వీటి నుంచి ఏమవుతుందంటే ఇవి మన శరీరం లోపల శ్వాస ద్వారా వెళ్ళినప్పుడు యూజువల్లీ మన ఊపిరితిత్తుల్లో ఇలా గొట్టాలు ఉంటాయి, ఎయిర్వేస్ అంటాం. సో నార్మల్గా ఇలా ఉండాలి. అలాగే ఏదైతే ఆస్తమా పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ అలర్జెన్స్ ఇన్హేల్ చేసినప్పుడు ఈ గొట్టాలు ఇలా ఉండే బదులు ఇలా మూసుకుపోతాయి. సో ఈ రెడ్నెస్ ఏదైతే చూస్తున్నారో దీన్ని ఇన్ఫ్లమేషన్ ఆర్ వాపు అంటాం. సో ఇలా ఉండాల్సిన ఎయిర్వేస్ ఇలా మూసుకుపోతాయి అనమాట. సో ఇలా మూసుకున్న ఎయిర్వేస్ నుంచి గాలి శ్వాస వెళ్ళినప్పుడు కుయి అని పిల్లి కూతల్లాగా శబ్దం వస్తుంది, ఆర్ విజిల్ లాగా శబ్దం వస్తుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఆఫ్ ఆస్తమా అనమాట. సో దీస్ ఆర్ ద వేరియస్ అలర్జెన్స్. సో ఈ అలర్జెన్స్ లోపలికి వెళ్ళి మన బాడీలో లంగ్స్ లోపల ఉన్న ఎయిర్వేస్లో వాపును కాజ్ చేస్తుంది. ఆ వాపు వల్ల ఏమవుతుందంటే ఎయిర్వేస్ మూసుకుపోయి దమ్ము, ఆయాసం అనేది వస్తుందండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ అలర్జిక్ బ్రాంకైటిస్ ఆర్ ఆస్తమా. సో ఇదే ఎలర్జీ ఒకవేళ మనకి శరీరంలో ఎక్కడన్నా రావచ్చు, ఎటోపీ అంటాం ఆర్ ఎలర్జీ అంటాం. సో అది ఒకవేళ మన కంటి దగ్గర వస్తే కళ్ళ నుంచి నీళ్లు కారడము, అలాగే కళ్ళు రెడ్గా అవ్వడము, దురద రావడము ఉంటుంది. దీన్ని ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అంటారు. అదే ముక్కు దగ్గర వస్తే ముక్కు నుంచి నీరు కారడము, తుమ్ములు రావడము, తరచుగా వింటర్లో ఉన్నప్పుడు ఊరికే కోల్డ్ కాఫ్ రావడం, దీన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. అదే ఇక్కడ గొంతు దగ్గర వస్తే గొంతు ఊరుకూరికే క్లియర్ చేసుకుంటూ ఉంటారు, ఇరిటేషన్గా ఉంటుంది, ఇక్కడ ఏదో అడ్డుకున్న ఫీలింగ్ వస్తుంది, దాన్ని ఎలర్జిక్ ఫ్యారింజైటిస్ అంటాం. అదే లంగ్స్ లోపల వస్తే, ఊపిరితిత్తుల లోపలికి వెళ్తే ఎలర్జిక్ బ్రాంకైటిస్ ఆర్ ఆస్తమా అంటాం. ఓకే మేడం, మీరు అన్నట్టుగా ఇది సడన్గా ఎవరికైనా ఆన్సెట్ అవుతుంది, పుట్టినప్పటి నుంచి కాకుండా 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. అసలు ఫస్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం పల్మనాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది అంటారు? సో సిమ్టమ్స్ ఏంటంటే యూజువలీ పేషెంట్కి రాత్రిపూట కానీ ఎర్లీ అవర్స్లో కానీ ఆయాసము, దమ్ము వస్తుంది, ఊపిరి ఆడదు, ఏదో పట్టేసినట్టు ఫీలింగ్ వస్తుంది. అలాగే వాళ్ళు గాలి కోసం అనేసి విండో దగ్గరికి వెళ్ళడము, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. దిస్ ఇస్ అ వెరీ టిపికల్ సిమ్టమ్ ఆఫ్ ఆస్తమా. అలా కాకుండా చల్ల గాలికి లేదా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అండ్ ఎవ్రీ వింటర్లో వీళ్ళకి ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో ఇది సీజనల్ అనమాట. సో కొంతమందికి సమ్మర్లో కూడా రావచ్చు, నాట్ ఓన్లీ ఇన్ వింటర్స్. కొంతమందికి ఆస్తమా అనేది ఎవ్రీ సమ్మర్లో కూడా రావచ్చు. అలాగే ఏదైతే ఈ ఎలర్జీకి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో కెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి మండే టు సాటర్డే డెఫినెట్లీ సిమ్టమ్స్ ఉంటాయి, సండే ఇంట్లో ఉన్న రోజు మాత్రం సిమ్టమ్స్ ఉండవు. సో ఇవి ఇలా ఉన్నప్పుడు, అలాగే తుమ్ములు, దగ్గులు తరచుగా వచ్చినప్పుడు, ముక్కు నుంచి నీళ్లు కారడము, ఆయాసం రావడము, ఛాతీ నొప్పి ఉండడం, ఇవి సిమ్టమ్స్ అండి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి.
ఈ సిమ్టమ్స్తో వచ్చిన వాళ్ళకి మీరు ఎలా డయాగ్నోసిస్, ఏ టెస్ట్లు మీరు నిర్వహిస్తూ ఉంటారు? సో ఆస్తమాకి టెస్ట్లు ఏంటంటే ఫస్ట్ మనం ఎక్స్రే చేస్తామండి టు సీ వెదర్ ఇంకేమైనా కాజ్ ఉందా ఈ దగ్గుకి, దమ్ముకి, ఆయాసానికి అనేది మనం ఫస్ట్ ఎక్స్రే చేస్తాం. అలాగే ఎక్స్రే కాకుండా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఒక మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లోకి ఒక 6 seconds ఊదాలి. ఊదితే ఏంటంటే మన ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో విత్ దిస్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ PFT, మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పేషెంట్కి ఆస్తమా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అలాగే సివియారిటీ ఆఫ్ ఆస్తమా, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఈ PFT అనేది చేస్తాము. అలాగే బ్లడ్ టెస్ట్ చేస్తాము. సో ఈయోసినోఫిల్ లెవెల్స్ అనేది ఉంటాయి. సో ఈయోసినోఫిల్ అనేది రక్తంలో ఒక ఎంటిటీ అండి. సో అది యూజువల్లీ ఎలర్జీ ఉన్న పేషెంట్స్లో చాలా పెరుగుతుంది. సో ఈ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి వెదర్ అది పెరిగిందా లేదా అనేది ఎలర్జీ టెస్ట్ చేస్తాము. అలాగే సీరం IgE అంటాము, అది కూడా చేస్తాం. అలాగే ఫుడ్ అలర్జీస్ ఉన్నవాళ్ళు, కొంతమందికి ఫుడ్ తినంగానే దురద రావడము, ర్యాషెస్ రావడము, మొహం అంతా ఎర్రగా అవ్వడం ఇది జరుగుతుంది. సో ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళు మనం ఎలర్జీ టెస్ట్ అంటాము. సో స్కిన్ ప్రిక్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఏంటంటే మనము ఫ్యూ అలర్జెన్స్ ఉంటాయి, 100 to 200 అలర్జెన్స్ ఉంటాయి. దీంట్లో డస్ట్ ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, ఇన్హలేషనల్ అలర్జెన్స్, అన్ని రకాలు ఉంటాయి. సో అది మనం చర్మం మీద, మన చేతి మీద, స్కిన్ మీద వేసి చిన్న నీడిల్తో ప్రిక్కిస్తాం. ఇచ్చి దానివల్ల ఎంత ఎండ్యూరేషన్ అంటే వాపు ఎంతగా వచ్చింది, ఎరుపుదనం ఎంతగా వచ్చింది అనేది చూస్తాం. సో దానివల్ల పేషెంట్కి దేనివల్ల ఈ అలర్జీ అనేది ఉందనేది మనకి డెఫినెట్గా తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే దేనివల్ల వచ్చిందని తెలుసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఎలా మొదలు పెడతారు? సో యూజువల్లీ ఆస్తమా ట్రీట్మెంట్ 2 రకాలండి, రిలీవర్ థెరపీ అండ్ కంట్రోలర్ థెరపీ. సో రిలీవర్ థెరపీ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆస్తమా అక్యూట్ అటాక్ వచ్చిన పేషెంట్ సడన్గా వస్తే మనకి టెస్ట్లు ఇవి చేయడానికి ఉండదు. సో ఫస్ట్ ఆ సిమ్టమ్స్ని మనం కంట్రోల్ చేయాలి. సో దానికి మనం ఎమర్జెన్సీ మెడికేషన్ ఇస్తాం. సో దాన్ని రిలీవర్ థెరపీ అంటాం. సో సిమ్టమ్స్ని రిలీవ్ చేసేది ఎమర్జెన్సీ డ్రగ్స్ ఇచ్చి దాన్ని రిలీవర్ థెరపీ అంటాం. సో అవి నెబులైజేషన్స్ ఇస్తాం. అలాగే కంట్రోలర్ థెరపీ, కంట్రోలర్ థెరపీలో కూడా 2 రకాలు ఇన్హలేషనల్ బ్రాంకో డైలేటర్స్ ఉంటాయి. సో బ్రాంకో డైలేటర్స్ అంటే ఏంటి అంటే ఈ ఊపిరితిత్తుల గొట్టాలు ఏవైతే మూసుకుపోయాయో దీన్ని ఓపెన్ చేసే వాటిని బ్రాంకో డైలేటర్ అంటాం. సో ఇవి మనం శ్వాస ద్వారా ఇస్తున్నాం. సో దీన్ని ఇన్హేలర్స్ అంటాం. ఇన్హేలర్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇన్హలేషనల్ స్టీరాయిడ్స్ ఉండొచ్చు, లేదా ఇన్హలేషనల్ బ్రాంకో డైలేటర్స్ అంటాం. సో దీంట్లో ఏంటంటే మనము ఇన్హలేషనల్ అని ఎందుకు అంటున్నామంటే సో ఊపిరి శ్వాస ద్వారా వెళ్ళే మందుల్ని ఇన్హలేషనల్ అంటాం. సో లోపల శ్వాస ద్వారా వెళ్ళి ఈ ఊపిరితిత్తుల మూసుకుపోయిన ఈ ఊపిరితిత్తుల గొట్టాలని ఆ మందు అనేది ఓపెన్ అప్ చేస్తుంది. ఓపెన్ అప్ చేసి సిమ్టమ్ రిలీఫ్ కాజ్ చేస్తుంది. సో ఈ వాపు యూజువల్లీ ఆస్తమా పేషెంట్స్లో ఎల్లప్పుడూ ఉంటుంది. సో ఈ బేస్ లైన్ వాపుని కంట్రోల్ చేయడానికి మనం ఈ మందులు ఇస్తాం. ఎలాగైతే బీపీ, షుగర్ కంట్రోల్ చేయడానికి మనం టాబ్లెట్స్ వేసుకుంటామో అలాగే ఈ వాపుని కంట్రోల్ చేయడానికి ఇన్హేలర్స్ అనేది యూజ్ చేయాలి. సో ఆస్తమాకు ఉన్న ఒకే ఒక ట్రీట్మెంట్ ఇన్హేలర్స్ అండి. చాలా వరకు స్టిగ్మా ఉంటుంది ఇన్హేలర్స్ గురించి, అంటే అలవాటు పడిపోతాము, అడిక్షన్ వస్తుంది, లేదా గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది పిల్లల్లో, లేదా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా రకాలు. సో బేసికలీ ఈ ఇన్హేలర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అండి ఆస్తమాలో. వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలాగే శ్వాస ద్వారా పీల్చుకుంటాం కాబట్టి 12 గంటల కన్నా ఎక్కువ ఈ ఇన్హేలర్స్ అనేవి శరీరంలో ఉండవు, పనిచేయవు. అలాగే ఎడిక్షన్ పొటెన్షియల్ అనేది అస్సలు ఉండదు. ఆర్ గ్రోత్ని కానీ పిల్లల్ని కానీ ఎటువంటి ఎఫెక్ట్, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సో యూజువలీ వింటర్స్లో ఇన్హేలర్స్ మేము ఇస్తాము పేషెంట్స్కి. యూజువల్లీ సమ్మర్ రాగానే మెల్లగా ఆ ఇన్హేలర్ తగ్గించేసి ఆపేస్తాం అనమాట. సో ఎడిక్షన్ పొటెన్షియల్ అనేది కూడా ఈ ఇన్హేలర్స్కి ఉండదు. సో యూజువల్లీ ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేశాక ఎంత సివియర్ ఉంది ఆస్తమా అనే దాన్ని బట్టి దాని ఇన్హేలర్ డోసేజ్ అనేది డిపెండెంట్ ఉంటుంది. సో సివియర్ ఆస్తమాలో డోసేజ్ మందులు కూడా వేరేగా ఉంటాయి, దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు చాలామంది పఫ్స్ ఈ మీరు ఏదైతే అన్నారో ట్రీట్మెంట్లో, సో ఆ స్టిరాయిడ్స్ అనేవి పఫ్స్ క్యారీ చేస్తూ ఉంటారు, బాక్స్ ఇవన్నీ. అయితే ఆస్తమా అనేది పర్మనెంట్గా క్యూర్ లేదంటారా? ఇది ఎప్పటికీ క్యారీ చేస్తూనే ఉండాలా ఒక్కసారి వస్తే? సో ఆస్తమా అనేది నేను చెప్పినట్టు జెనెటిక్ డిసీజ్. జెనెటిక్ అంటే మన పుట్టుకతో మన శరీరంలో ఉందన్నమాట. సో ఇది మేనిఫెస్ట్ అంటే మనకి క్లినికల్ సిమ్టమ్స్ వచ్చేది ఎప్పుడు వస్తుంది అనేది మన చేతుల్లో లేదు. కొంతమందికి చిన్న వయసులో రావచ్చు, పుట్టగానే రావచ్చు. కొంతమందికి 15 నుంచి 18 వయసులో రావచ్చు, లేదా 20-25 వయసులో రావచ్చు, లేదా కొంచెం పెద్దగా అయిన తర్వాత అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా 30 ఏళ్ళ పైగా వయసులో రావచ్చు. ఇది ఎప్పుడైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇది క్యూర్ అనేది ఉండదు దీనికి. సో యూజువలీ ఆస్తమా అనే దాన్ని మనం డెఫినెట్గా కంట్రోల్లో పెట్టొచ్చు. కంట్రోల్లో పెట్టి ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే పేషెంట్ లైఫ్ స్టైల్ అనేది సేమ్ ఉంటుంది, ఇతరుల నుంచి డిఫరెంట్గా ఉండదు.
కాకపోతే కంప్లీట్ క్యూర్ అనేది లేదు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఏంటంటే 18 to 19 yearsకి వచ్చి 20-25 వరకు ఆస్తమా ఎపిసోడ్స్ అనేవి ఆగిపోతాయి. అలాగే మధ్య మధ్యలో ఒక ఎపిసోడ్ వస్తూ ఉంటుంది 30 yearsలో 40 yearsలో, అలా డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ ఇమ్యూనిటీ అండ్ పేషెంట్ ఎలా ఉన్నారు అనేది, అదర్ డిసీజెస్ కోమార్బిడిటీస్ ఎలా ఉన్నాయి దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. కాకపోతే కంప్లీట్ క్యూర్ అనేది లేదు. బట్ డెఫినెట్లీ ఈ డిసీజ్ని మనం మొత్తం కంట్రోల్లో పెట్టుకొని లైఫ్ స్టైల్ అనేది అబ్సల్యూట్లీ నార్మల్గా ఉండొచ్చు. సో ఇది కంట్రోల్లో పెట్టడానికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఆస్తమా ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అలర్జీ ఆర్ ట్రిగర్ ఏదైతే వాళ్ళ ఆస్తమాని ట్రిగర్ చేస్తుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో మీకు దుమ్ము వలన, చల్ల గాలి వలన, పోలెన్ వలన, లేదా డాగ్ ఆర్ పెట్ డాండర్ వలన, లేదా ఇతర కెమికల్ స్మెల్స్ వల్లనో దేని వల్ల ఈ ఆస్తమా అనేది వస్తుంది, లేదా ఫుడ్ వల్ల అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేసినప్పుడు సెకండ్ స్టెప్ ఇస్ టు అవాయిడ్ దీస్ అలర్జెన్స్. అంటే చల్ల గాలి వల్ల వస్తే చల్ల గాలిని మనం అవాయిడ్ చేయడము, పొల్యూషన్ డస్ట్ వల్ల వస్తే దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడము, కెమికల్ ఫ్యూమ్స్ వల్ల ఉంటే దాని నుంచి దూరంగా ఉండడం, ఫుడ్ అలర్జెన్స్ వల్ల ఒకవేళ ఉంటే ఆ ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం. సో అవాయిడెన్స్ ఆఫ్ అలర్జెన్స్ 50% ట్రీట్మెంట్ అండి. అలాగే నెక్స్ట్ ఇస్ ఈ ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకొని ఈ ఇన్ఫ్లమేషన్, ఈ వాపుని మంచి కంట్రోల్లో పెట్టుకోవాలి. సో ఇది కూడా ఫర్దర్ అటాక్స్ని ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. సో ఆస్తమా పేషెంట్స్ ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. తన సరౌండింగ్స్ అనేది క్లీన్గా ఉంచుకోవాలి. యూజువలీ డస్ట్ ఎలర్జీ, డస్ట్ వల్ల ఉన్న వాళ్ళు దుమ్ము నుంచి డస్ట్ నుంచి దూరంగా ఉండాలి. బెడ్రూమ్ అది క్లీన్గా ఉంచుకోవాలి. కర్టన్స్ రెగ్యులర్గా వాష్ చేయాలి. బెడ్షీట్ అనేది మామూలుగా మనకి దులపడం అలవాటు పడుకునే ముందు, అది చేయకూడదు. ఎందుకంటే బెడ్షీట్ మీద మన కంటికి కనపడి డస్ట్ మైట్ అనేది ఉంటుంది. సో రాత్రిపూట మనం బెడ్షీట్ దులిపినప్పుడు ఈ డస్ట్ మైట్ గాలిలో ఎగిరి మన శ్వాస ద్వారా లంగ్స్లోకి వెళ్ళి రాత్రిపూట అక్యూట్ అటాక్ అనేది కాజ్ చేయొచ్చు. సో మనం బెడ్షీట్ దులపకుండా బెడ్షీట్ ఎవ్రీ 3rd or 4th డే వాషింగ్కి వేసుకోవచ్చు. అలాగే కర్టన్స్ రెగ్యులర్గా క్లీన్ చేయడము, ఫ్యాన్ రెగ్యులర్గా ఆ పేషెంట్ రూమ్లో క్లీన్ చేయడము, విండోస్ ఏవైతే ఉంటాయో ఈవినింగ్ టైం నుంచి మార్నింగ్ వరకు క్లోజ్ చేయాలి. ఎందుకంటే చల్ల గాలి ఈ దుమ్ము నుంచి అండ్ పోలెన్ వీటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి పేషెంట్స్ని. అలాగే ఈ ఆస్తమా ఉన్న పేషెంట్స్ ప్రివెంటివ్ మెజర్స్, అదర్ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటంటే వ్యాక్సిన్స్ ఉంటాయండి, ఇన్ఫ్లుయెన్జా, న్యూమోకోకల్ వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే కనుక ఆస్తమా పేషెంట్స్కి ఏంటంటే ఫ్రీక్వెంట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే తుమ్ములు, జలుబులు, ఫ్రీక్వెంట్ కామన్ కోల్డ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే మామూలు పేషెంట్స్కి కామన్ కోల్డ్ వస్తే వచ్చి తగ్గిపోతుంది. కాకపోతే ఆస్తమా పేషెంట్స్కి కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఈ కోల్డ్ కాఫ్ కింద వెళ్ళి కింద ఆస్తమా అక్యూట్ అటాక్ని కాజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలా కాకుండా ఉండడానికి వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ మరియు న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. సో ఇవి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెషర్స్. యా మేడం, ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, ఒక డౌట్. ఒకవేళ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోయినా ఆర్ ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా ఉన్నాయి, ఎటువంటి రిస్క్లు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఆస్తమా పేషెంట్స్? యూజువలీ వెరీ సివియర్ ఆస్తమా ఉన్నవాళ్ళు, సో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకోరో లేదా ట్రీట్మెంట్ మధ్యలో ఆపేస్తారో, సో వాళ్ళకి సడన్గా అక్యూట్ బ్రాంకోస్పాజం అంటాం. సో ఏదైతే ఈ ఊపిరితిత్తుల గొట్టాలు ఉంటాయో సడన్గా మూసుకుపోయి శ్వాస అందని పరిస్థితి రావచ్చు. పేషెంట్స్ శ్వాస అందకపోవడము, దమ్ము ఆయాసం విపరీతంగా రావడము, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడము, అలాగే పేషెంట్ ఒక్కొక్కసారి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవి కూడా జరగవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు పేషెంట్ని ఎమర్జెన్సీకి తీసుకెళ్ళి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో ఇలా కాకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకొని మంచి కంట్రోల్లో పెట్టుకుంటే కనుక ఆస్తమా పేషెంట్ వాళ్ళు చెప్తే కానీ వాళ్ళకి ఆస్తమా ఉందనేది ఇతరులకు తెలియదు. సో లైఫ్ స్టైల్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ కాదండి. సో ఒకవేళ మీకు ఆస్తమా ఉంటే డెఫినెట్లీ నియర్ బై పల్మనాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ ఆస్తమాని కంట్రోల్లో పెట్టుకొని వ్యాక్సిన్స్ తీసుకుంటే మీ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఉన్న ఆస్తమా పేషెంట్స్ ఎంత ఫ్రీక్వెంట్గా ఒక పల్మనాలజిస్ట్ని కలవాలంటారు? సో యూజువలీ దట్ డిపెండ్స్, ఆస్తమా ఎంత సివియర్గా ఉంది అనేది. ప్రాపర్ ట్రీట్మెంట్ అది తీసుకుంటే మామూలుగా అయితే కంట్రోల్లో ఉంటుంది. సో మన వింటర్ సీజన్, ఎవరికైతే వింటర్ వల్ల అక్యూట్ ఎగ్జాజర్బేషన్స్ అవుతాయో, వింటర్లో చలికాలంలో అక్యూట్ అటాక్స్ వస్తాయి, వాళ్ళు జస్ట్ బిఫోర్ వింటర్ స్టార్ట్స్ ఎవ్రీ టైం పల్మనాలజిస్ట్ని కలవాలి. అలాగే వింటర్ స్టార్ట్ అయ్యే ముందు వ్యాక్సిన్స్ తీసుకొని, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకొని తమను కాపాడుకోవాలి. అలాగే సమ్మర్లో వచ్చేవాళ్ళు సో సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు కలవాలి. అండ్ ఫుడ్ అలర్జీస్ ఆర్ కెమికల్ అలర్జీస్ ఇవి ఉన్న వాళ్ళు ఈ అలర్జెన్స్ అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన ప్రివెంటివ్ మెజర్స్ అండ్ రిస్క్లు ఆస్తమా ఉన్న వాళ్ళ రిస్క్లో పడకుండా ఉపయోగపడతాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.